హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు నేను వచ్చేసరికి చిలకలు ఎలా రెడీ చేయాలో పేపర్తో చూపిస్తున్నానండి. A4 షీట్ పేపర్ మీరు గ్రీన్ కలర్ తీసుకోండి. అంతేకాకుండా దాంతోపాటు ఏమేమి కావాలంటే సిజర్ ఒకటి, రిబ్బన్ వచ్చేసరికి మనం ఇట్లా డెకరేట్ చేసుకునేదానికన్నా ఆ రిబ్బన్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అలా మనము చేసుకోవచ్చండి. అందుకోసమని రిబ్బన్ చెప్పానండి. అలా లేకుండా వేరే విధంగానే డెకరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, మీరు కూడా బాగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగున్నాయండి, రియల్ వాటి మాదిరి ఉన్నాయి, అంత బాగున్నాయి. ఒక A4 షీట్ పేపర్ తీసుకొని ఒక సైడ్కి మర్చాలండి. అట్లా 1 టైం 2 టైం 3 టైమ్స్ మర్చాలండి. అట్లా 3 టైమ్స్ మడిస్తే ఇట్లా ఇంత చిన్నగా అయిపోతుందండి. అది ఓపెన్ చేస్తే మీకు 8 స్ట్రిప్స్ వస్తాయండి, 8 వస్తాయి. చూడండి, ఇప్పుడు 8 కనిపిస్తున్నాయి కదా, ఆ మడతల్లో మీకు 8 కనిపిస్తున్నాయి కదండి. ఆ 8ని మీరు 8గా కట్ చేసుకోవాలండి. సపరేట్గా 8 పేపర్స్ వస్తాయండి. మనం ఆ 8 తోటి 8 చిలకల్ని చేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ అండి. తప్పకుండా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఫ్రీగా ఉంటారు కదండి, వాళ్ళకి ఇది చూపించండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా చేసుకుంటారండి, బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చేయొచ్చండి. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది, పిల్లలందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి, లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా బాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా 8 స్ట్రిప్స్ కట్ చేసుకోండి. అది చూడండి, టోటల్గా 8 కట్ చేశానండి. 2 3 4 5 6 7 8 అండి. 8లో ఫస్ట్ ఒకటి తీసుకుందామండి. ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చాలా జాగ్రత్తగా చూడండి. ఫోల్డింగ్ చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ అలా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఫోల్డ్ చేసుకున్నాక మీకు ఆ షేప్ వస్తుంది కదండి. ఆ షేప్ వచ్చాక ఒక సైడ్కి కొంచెం అంటే మనకి కొంచెం కోర్స్గా ఉండేటట్టు జస్ట్ ఒక సైడ్కి వంకగా, స్ట్రైట్గా ఉంటుంది కదండి, వంకగా కట్ చేసుకోండి. ఒక సైడ్కి కట్ చేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసరికి రెడ్ కలర్ తోటి ఫిల్ చేసుకోండి. రెడ్ కలర్ చేసేసుకొని ఒక సైడ్కి కింద ఒక డాట్ పెట్టుకోండి. డాట్ పెట్టుకుంటే మీకు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదండి, చిలక ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అలా చేసుకున్న తర్వాత కింద టేల్ ఉంటుంది కండి, తోక కొంచెం కట్ చేసుకోండి. వీ షేప్లో కట్ చేసుకోండి, వీ షేప్లో వెనక కింద. నెక్స్ట్ అక్కడ ముక్కు ఉంది కదండి, రెడ్ కలర్లో మనం ఫిల్ చేసాం కదా, అది ముక్కు అండి. ఆ ముక్కు దగ్గర కూడా జస్ట్ వీ షేప్లో జస్ట్ కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మనం డెకరేట్ చేసుకున్నా కూడా రియల్ చిలకల మాదిరి చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే. అందుకోసమనే ఈ వీడియో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఒకటి చేసుకున్నాం కదండి, ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి మీకోసం. ఒక 3 చేసి చూపించానండి. మిగతా రిమైనింగ్ కూడా మీరు కూడా సేమ్ అలానే చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించాను చూడండి, చాలా క్లియర్గా చూపించాను. మామూలుగా అయితే మ్యూజిక్ పెడతారండి, మ్యూజిక్ పెడితే అర్థం కాదు కదండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో మ్యూజిక్ పెట్టలేదండి. ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేశానో, ఒక సైడ్ అట్లా కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా లేకుండా కొంచెం రౌండ్గా ఒక సైడ్ కట్ చేసుకొని ఒక సైడ్ రెడ్ కలర్ క్రేయాన్ తోటి జస్ట్ అట్లా గీసేసుకొని కింద ఒక డాట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. కింద టేల్ కట్ చేసుకోవాలి క్రాస్గా వీ షేప్లో. నెక్స్ట్ ముక్కు దగ్గర కూడా కట్ చేసుకోవాలండి. నేను క్లియర్గా చూపించాలనే ఉద్దేశంతో కొంచెం లెంతీ వీడియో అయినా కూడా చేస్తున్నానండి. తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నాకు తెలిసినంత వరకు చేస్తానండి తప్పకుండా. కానీ మీ సపోర్ట్ అనేది ఉండాలండి. మీరు చూస్తున్నారని అర్థమైతే నాకు నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, రియల్ చిలక మాదిరే ఉంది కదండి, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను మీకోసమనే. 3 రెడీ చేసి చూపిస్తున్నానండి. మీరు అది చూసారంటే మీకు అర్థమైపోతుంది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఊరికే సతాయిస్తారు కదండి, పిల్లల్ని కూర్చోబెట్టి ఒకటి మీరు చేసి చూపించారంటే వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి టైం పాస్ అవుతుంది, మీకు కూడా పని అవుతుందండి. అందుకోసమనే నేను ఈ ప్రయత్నం చేశానండి. తప్పకుండా ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి. మీ కామెంట్స్ని బట్టి నేను ఇంకా ట్రై చేస్తానండి. చూడండి అంతేనండి, చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, మీరే చూడండి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చండి వాటిని. మనము టేల్ కట్ చేసుకొని ఆ ముక్కు దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో, అంత బాగా వచ్చిందండి. అలానే 8 కట్ చేసుకోండి. నేను 3 చూపించాను కదా, అలానే 8 కట్ చేసుకోండి. నేను ఊరికే ఇట్లా వేలాడ తీసేదానికని మన డోర్స్ ఉంటాయి కదండి, డోర్ దగ్గర వేలాడ తీయొచ్చని ఆ రిబ్బన్కి నేను, అది ప్లాస్టర్ గమ్ము ఏది రిబ్బన్కి ఉండదండి, అది సాటిన్ రిబ్బను, అందుకోసం నేను పిన్తో స్టిక్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పేపర్ మీదైనా స్టిక్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి, మనం ఎట్లయినా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ వేలాడదీయచ్చు, లేకుంటే గుమ్మానికి మనం కడతాం కదండి తోరణం మాదిరి, అట్లయినా కట్టుకోవచ్చు, ఎట్లయినా చాలా బాగుంటుందండి. నేను ఊరికే అటు సైడ్ ఇటు సైడు వేస్తాము అని రెడీ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయండి. మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. చెట్టు మీద అట్లా పెట్టినా కూడా రియల్ చిలకలు వచ్చి అక్కడ ఉన్నట్టు అనిపించిందండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకోసమే ఈ వీడియో మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. 8ని అట్లే స్టిక్ చేశానండి. నేను స్టిక్ చేశాక చూడండి ఎలా ఉందో. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.